హాయ్ అండి. హలో, నమస్తే. బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు ఏంటబ్బా ఇలా మాట్లాడుతుంది ఈవిడ అనుకుంటున్నారా? ఏం చేస్తామండి, డిసెంబర్లో అంతా మా రిలేటివ్స్ ఇద్దరు దగ్గర వాళ్ళు చనిపోయారు. సర్లే, లాస్ట్ ఇయర్ అలా అయిపోయింది అనుకున్నాము. ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి మా నాన్నకి హెల్త్ బాగాలేకుండా వచ్చింది, మా అత్తయ్యకి హెల్త్ బాగాలేకుండా వచ్చిందండి. ఇప్పటి వరకు మా అత్తయ్యకి జలుబు జ్వరం తప్ప అలాంటిది ఇంకేం తెలియదండి. ఆమెకి 60 years. ఫస్ట్ టైం ఇప్పుడు ఆమె షుగర్ తెలుసుకోలేకపోయిందండి, టెస్ట్ చేసుకోలేదు ముందుగానే. హై లెవెల్లో షుగర్ వచ్చేసింది. సో ఇన్సులిన్ స్టేజ్లో ఉంది ఇప్పుడు ఆవిడ. ఇన్సులిన్ అంటేనే మాకు తెలీదు అసలు ఎలా ఏంటి అనేది. ఇక్కడ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఇదిగోండి, ఇక్కడ యూనిట్స్ అని ఉంటాయంట. మనకి 10 units అని పెట్టుకుని ఆ ప్లేస్లో నాభి పక్కన సైడు స్ట్రైట్గా పెట్టేసుకుని స్ట్రైట్గా పొడిచి ఒక 10 numbers లెక్క పెట్టి మళ్ళీ స్ట్రైట్గా తీసేయాలంట, ప్రెస్ చేసి పట్టుకొని. అది 0కి వచ్చేసిద్దంట. అప్పుడు మెడిసిన్ లోపలికి వెళ్ళినట్టు మీనింగ్ అంట. సో నాకు తెలియదండి ఎలా గుచ్చాలో ఏంటో. మా అత్తయ్యనైతే తీసుకొని వెళ్ళాను కానీ హాస్పిటల్కి ఎలా అయింది అని కొంచెం టెన్షన్ అయ్యాను. ఆమె టెన్షన్ అయింది. మీ అదృష్టం కొద్దీ ఇప్పుడు వచ్చారమ్మా. కోమా స్టేజ్లో ఉంది ఈవిడ, అసలు కోమాలోకి వెళ్ళాల్సింది. మీ అదృష్టం బాగుంది అన్నారు. 600 ఉందండి షుగరు, 700 దాకా. డాక్టరే తిట్టారండి, ఇప్పటిదాకా పరీక్ష చేయించుకోకుండా ఇంత పెరిగిన దాకా ఎలా ఉన్నారు అనేసి. అయితే ఈయన మాకు ఎక్స్ప్లెయిన్ చేశాడండి డెమోలాగా, ఇన్సులిన్ ఎలా తీసుకోవాలి ఏంటనేది. ఆ నాభికి ఒక 4 ఇంచులు 6 ఇంచులు, అది నాభి. అక్కడి నుంచి ఒక 6 ఇంచులు వదిలేసి ఆ సైడ్ భాగంలో వెనక దాకా అక్కడ వరకు వేసుకోవచ్చంట. స్ట్రైట్గా దింపి ఒక దగ్గర కాకుండా తూట్లుగా, అంటే జల్లెడలో ఎలా హోల్స్ ఉంటాయో అట్లా పొడుచుకోవాలంటండి. ఫస్ట్ ముందు నన్ను నేర్చుకొని తర్వాత మా అత్తయ్యకి నేర్పించమని చెప్పారు. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. తొడ భాగం పైనండి స్ట్రైట్, ఓన్లీ స్ట్రైటే. ఇటు సైడ్లో వేసుకోకూడదు, ఇటు సైడ్లో వేసుకోకూడదంట. ఓన్లీ అదిగోండి మధ్యలో అంతవరకే స్ట్రైట్గా ఏ భాగం అయితే ఉందో తొడ మీద అక్కడ వేసుకోవాలి, సైడ్ వేయకూడదంట. ఓన్లీ పైన అంతవరకే ఇచ్చుకోవాలంట. పొట్టకేమో సైడ్లో నాభి దగ్గర కాకుండా, ఇదేమో స్ట్రైట్గా ఏ భాగం అయితే ఉందో తొడ మీద ఆ భాగంలో ఇవ్వాలని చెప్తున్నారు. ఎలా ఏందని టెన్షన్ పడ్డాం. ఇది ఇప్పుడే కంట్రోల్ అవ్వదంటండి, 3 months పడుతుందంట. టెన్షన్ అవుతున్నాం మేము కొంచెం. ఏ రోజు ఏది ఎరగదా మీకు 60 years వచ్చినాయి, ఇప్పుడు ఏంటి ఇలాగా అనేసి. ఈమెంట్రా అన్నీ యూట్యూబ్లో ఇలాంటి వీడియో అప్లోడ్ చేసింది ఏందని మీరు అనుకోవద్దు. కొంతమంది తెలియని వాళ్ళు మా అలాగే ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అన్నట్టు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. అలాగే చేతి మీద కూడా స్ట్రైట్గా ఏదైతే భాగం ఉంటుందో ఆ భాగం వరకు వేసుకోవాలండి. ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ పోకూడదు. స్ట్రైట్గా ఏదైతే ఉంటుందో చేతి మీద జబ్బ అంటారు కదా ఆ ప్లేసు. అయితే తొంటికి కూడా వేసుకోవచ్చండి. ఎవరన్నా వేస్తే కనుక తొంటికి కూడా చేసుకోవచ్చంట చెప్తున్నారు. తొంటికి కూడా వేసుకోవచ్చు అని. ఈ పొట్ట దగ్గర తొడ భాగం మీద మనకి వేసుకోవడానికి బాగుంటుంది. చేతికి తొంటికైతే ఇంకొకరు వేయాల్సి వచ్చిందని చెప్తున్నారు వాళ్ళు. ఏమోనండి, భయంగా మెడిసిన్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం భయం వేసింది కొంచెం, ఇంకా తర్వాత నేనే చేస్తున్నానండి. ఇంకా మా అత్తయ్యకి నేర్పించాల్సింది. 3 months పట్టిద్దంటండి, అదే కొంచెం టెన్షన్ అవుతున్నాము. షుగరే కదా, షుగర్కి ఇంత టెన్షన్ అవుతున్నారు, చాలామందికి ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ అది హై లెవెల్లో వచ్చింది, కోమా స్టేజ్ దాకా ఉంది అనేసరికి కొంచెం భయం వేస్తుందండి. అందుకే జాగ్రత్తగా చూసుకుంటున్నాము. అది వేసుకున్నాక స్పిరిట్ వాడాలన్నా వాడుకోవచ్చంట, కాటన్ పెట్టవచ్చంట. కానీ రబ్ చేయకూడదంటండి, ఒక ఫింగర్ పెట్టి అలా ఉంచాలంట అంతే.
అది కూడా ఇన్సులిన్ అంటే ఒక రకం కాదండి, 2 రకాలు ఇచ్చారు. రోజుకి 4 టైమ్స్ చేసుకోవాలి. మార్నింగు, మళ్ళీ మధ్యాహ్నము, ఉదయము, మధ్యాహ్నము, రాత్రి, మళ్ళీ పడుకోపోయేటప్పుడు ఇట్లా 4 టైమ్స్ చేసుకోవాలండి డైలీ. ఇది వచ్చేసి 3 టైమ్స్. ఇంకోటి అటు సైడ్ ఉంది, అదేమో 1 టైము. ఇప్పుడు వేసి చూపిస్తున్నారు వాళ్ళు. అది చూసి మమ్మల్ని నేర్చుకోమని చెప్పారు. రీసెంట్గా షుగర్ అటాక్ అయిన వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని పెడుతున్నానండి.